హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవైతే మా పెరట్లో అయితే కాసిన మిర్చీలు అయితే నేను ఇప్పుడే కోసానండి. ఈ చెట్లను కూడా మీకు చూపిద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇదైతే అల్లం కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ పెడితే అల్లం చెట్లు అయితే వచ్చాయి. మిగతావన్నీ తులసి చెట్లు అండి. ఇదైతే ఓమాకు చెట్టు. ఇది కొంచెం ఒక ఆకు తెంపి కొంచెం వేడి చేసి పిండితే రసం వెళ్తుంది. అది చిన్నపిల్లలకి తాగిస్తే జలుబు దగ్గు అయితే తొందరగా తగ్గుతుంది. ఇది న్యాచురల్ రెమెడీ అండి. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఇవైతే పూల చెట్లు అండి, దేవుడికి పూలు పెట్టడానికి. ఈ పూలు అయితే చిన్నగా బాగుంటాయి. ఈ ఉన్న తక్కువ ప్లేస్లోనే అన్ని చెట్లు మా మమ్మీ అయితే పెట్టేసింది. కలబంద చెట్టు కూడా ఇందులోనే ఉంది. ఇవి అండి మిరప చెట్లు. ఈ చెట్టుకే నేను ఇప్పుడు మిరపకాయలన్నీ తెంపేశాను. ఇంకా కొన్ని చిన్న చిన్న మిర్చీలు అయితే ఇంకా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇందులోనే పుదీనా చెట్లు కూడా ఉన్నాయి. ఇదైతే పొనగంటి కూర. మిగతా చెట్లు అయితే వంకాయ చెట్లు కూడా ఉన్నాయండి ఇందులోనే. ఇదైతే మల్లె చెట్టు, ఇది గోంగూర చెట్టు. చూడండి వంకాయ చెట్టు పువ్వు అయితే పూసాయి, ఇంకా కాయలు వస్తాయి. ఇంకా మిగతావైతే పుదీనా ఆకు కూడా ఉంది ఇందులోనే. చూడండి ఇదైతే గోరింటాకు చెట్టు. ఉన్న తక్కువ ప్లేస్లోనే మేము ఎక్కువ చెట్లను పెట్టడం వల్ల మొత్తం గజిబిజిగా అయిపోయింది. ఇందులోనే గులాబీ చెట్లు, మందార చెట్టు అన్నీ ఇందులోనే ఉన్నాయి. చామంతి చెట్టు అయితే పెద్దగా అవుతుంది. ఈ వర్షాలు కదండి, వర్షాలకు మంచిగా అవుతున్నాయి చెట్లు. ఇవైతే గన్నేరు పూల చెట్లు అండి, రెడ్గా ఉంటాయి కదా, ఒక రెక్కవి ఇవి దేవుడికి పెట్టడానికి యూజ్ అవుతాయని ఇది కూడా పెట్టాము. ఇంకా నెక్స్ట్ అయితే మనీ ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంట్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మందారపు చెట్టు, అదేవిధంగా కరివేపాకు చెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.